హైదరాబాద్ దూసుకుపోతోంది. వెటు చూసినా కొత్త భవనాలు వెలుస్తున్నాయి. ఇది కళ్ళతో చేతతో నిండిన నగరం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న మధ్య తరహా సంస్థలు అంటే ఎంఎస్ఎంఈలు ఈ వృద్ధికి వెన్నెముక లాంటివి. చాలా కాలం పాటు పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకి అన్ని అనుకూలతలు ఉండేవి. పెద్ద హోర్డింగ్లు, పేపర్ ప్రకటనల కోసం వాళ్ళ గబ్బు ఉండేది. కానీ ఇటీవలి సంవత్సరాలలో ఏదో మారింది. ఇంటర్నెట్ వచ్చింది. దానితో పాటు ఎంఎస్ఎంఈలకు ఒక శక్తివంతమైన సాధనం వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా పెద్ద ప్రేక్షకులను చేరుకోగలవు, పెద్ద కంపెనీలతో పోటీ పడగలవు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్ ఇకపై ఖచ్చితం కాదు, ఇది చాలా అవసరం. మీరు హైదరాబాద్ లో ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మహరించుకోండి. మీకు అద్భుతమైన కొత్త అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది, కానీ దాని గురించి ప్రజలకు ఎలా చెబుతారు? మీరు కొన్ని పోస్టర్లు అతికించవచ్చు, కానీ అవి సరైన వ్యక్తులను చేరుకోకపోవచ్చు. ఇక్కడే డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు సాంప్రదాయ పద్ధతుల కంటే చాలా పెద్ద ప్రేక్షకులను చేరుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. మరియు ఉత్తమ భాగం ఏమిటంటే నిర్దిష్ట వ్యక్తుల సమూహాలకు మీ సందేశాన్ని చేరవేయవచ్చు. మీరు యువ కుటుంబాల కోసం చూస్తున్నారా? సమస్య లేదు. పెట్టుబడిదారులను ఆకర్షించాలనుకుంటున్నారా? డిజిటల్ మార్కెటింగ్ దీన్ని కూడా చేయగలదు. ఇది ఎంఎస్ఎంఈలకు ఒక సమతల క్రీడా మైదానం లాంటిది. పెద్ద కంపెనీలతో పోటీ పడటానికి మరియు వారి లక్ష్య ప్రేక్షకులను సమరవంతంగా చేరుకోవడానికి ఇది వారికి సాధనాలను అందిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడంలో మాత్రమే కాకుండా మీ బ్రాండ్ను బలోపేతం చేయడంలో కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడంలో మాత్రమే కాకుండా మీ బ్రాండ్ను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంఎస్ఎంఈలకు డిజిటల్ మార్కెటింగ్ ఒక సమత క్రీడా మైదానం లాంటిది. పెద్ద కంపెనీలతో పోటీ పడటానికి మరియు వారి లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా చేరుకోవడానికి ఇది వారికి సాధనాలను అందిస్తుంది. జెక్ నిజమైన వ్యక్తులు, నిజమైన వ్యాపారాలు, నిజమైన విజయం గురించి మాట్లాడుకుందాం. ఈ కథలు మనకు డిజిటల్ మార్కెటింగ్ శక్తిని చూపిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్లోని ఒక చిన్న నిర్మాణ సంస్థను తీసుకోండి. వారు ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. పోటీ మధ్య వారు గుర్తింపు పొందడానికి చాలా కష్టపడ్డారు, కానీ వారు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తర్వాత వారు సోషల్ మీడియా వైపు మొగ్గు చూపారు. వారు తమ ప్రాజెక్టుల ఫోటోలు, సంతోషంగా ఉన్న కస్టమర్ల సాక్ష్యాలు మరియు డిజైన్ చిట్కాలను కూడా పంచుకోవడం ప్రారంభించారు. త్వరలోనే ప్రజలు గమనించడం ప్రారంభించారు. వారి కృషి ఫలితంగా వారి వ్యాపారం విస్తరించింది. వారు హైదరాబాద్ నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆరా తీయడం ప్రారంభించారు. ఇది వారి విజయానికి ఒక పెద్ద మలుపు. ఆన్లైన్ ప్రకటనలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్ కూడా ఉంది. ఆమె తన వ్యాపారాన్ని విస్తరించడానికి డిజిటల్ మార్కెటింగ్ ను ఉపయోగించింది. ఐటీ కేంద్రాల దగ్గర ఆస్తులను ప్రదర్శించే లక్ష్య ప్రకటనలను ఆమె సృష్టించింది. ఇది ఆమెకు అనేక లీడ్స్ ను తెచ్చింది. ఫలితం లీడ్స్ మరియు క్లోజ్డ్ డీల్స్ లో పెరుగుదల. ఇది ఆమె వ్యాపారానికి ఒక పెద్ద విజయాన్ని తీసుకువచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ నిజమైన ఫలితాలను తీసుకురాగల శక్తివంతమైన సాధనం అని ఈ కథలు నిరూపిస్తున్నాయి. ఇది వ్యాపారాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. 4వ విభాగం మీ ఆన్లైన్ ఉనికిని నిర్మించడం, పనిచేసే వ్యూహాలు. కాబట్టి మీ ప్రయోజనం కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ ను ఎలా ఉపయోగించుకోవచ్చు దాన్ని విడమర్చి చూద్దాం. సోషల్ మీడియా మీ స్నేహితులు మీ తాజా ప్రాజెక్టులపై రోజువారీ అప్డేట్లను పోస్ట్ చేయడం, మీ ఆస్తుల వర్చువల్ టూర్లను పంచుకోవడం లేదా నిపుణులతో ప్రశ్నోత్తర సెషన్లను నిర్వహించడం ఆహ్వానించుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ వంటి ప్లాట్ఫారంలు సంభావ్య కస్టమర్లను నిమగ్నం చేయడానికి శక్తివంతమైన సాధనాలుగా మారగలవు. తర్వాత ఎస్ఈఓ లేదా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంది. మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో సులభంగా కనుగొనడం గురించి మరియు ఆన్లైన్ ప్రకటనల శక్తిని మర్చిపోవద్దు. ఇది మీ వ్యాపారం మరియు మీ లక్ష్య ప్రేక్షకుల కోసం పనిచేసే వ్యూహ సరైన సమయాన్ని కనుగొనడం గురించి. అద విభాగం ప్రతి స్థలాన్ని పొందడం, డిజిటల్ కి వెళ్ళటం వల్ల కలిగే ప్రయోజనాలు.
డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలు కేవలం ఎక్కువ లీడ్లను పొందడం కంటే మించి ఉంటాయి. ఇది వ్యాపారాలకు వారి లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి మరియు వారి ఉత్పత్తులు మరియు సేవలను సమర్థవంతంగా ప్రమోట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక బ్రాండ్ను నిర్మించడం గురించి. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మీ బ్రాండ్ను విస్తృతంగా పరిచయం చేయవచ్చు మరియు మీ కస్టమర్లతో బలమైన సంబంధాలను నిర్మించవచ్చు. మీరు మీ ప్రేక్షకులతో ఆన్లైన్లో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు కేవలం ఆస్తిని అమ్మడం లేదు, మీరు నమ్మకాన్ని నిర్మిస్తున్నారు. ఈ నమ్మకం మీ వ్యాపారానికి దీర్ఘకాలిక విజయాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ ఇది సాంప్రదాయ ప్రకటనలతో పోలిస్తే చాలా ఎక్కువ విలువను అందిస్తుంది. సాంప్రదాయ ప్రకటనలతో పోలిస్తే ఇది పెట్టుబడిపై చాలా ఎక్కువ రాబడిని అందిస్తుంది. డిజిటల్ ప్రకటనల ద్వారా మీరు మీ వ్యాపారానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు. బిల్ బోర్డ్ ఖర్చులో కొంత భాగానికి లక్ష్యంగా ఉన్న ఆన్లైన్ ప్రకటనల ప్రచారంతో వేలాది మంది సంభావ్య కస్టమర్లను చేరుకోవడం ఎంచుకోండి. ఇది మీ వ్యాపారాన్ని వేగంగా మరియు సమర్థవంతంగా పెంచడానికి సహాయపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ విలువైన డేటా మరియు అంతర్దృష్టులను అందిస్తుంది. ఈ డేటా మీ వ్యాపార వ్యూహాలను మెరుగుపరచడానికి మరియు మీ మార్కెటింగ్ ప్రయత్నాలను మరింత సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఏది పని చేస్తుందో మరియు ఏది పని చేయదో అర్థం చేసుకోవడానికి ఈ డేటా మీకు సహాయపడుతుంది. మెరుగైన ఫలితాల కోసం మీ వ్యూహాలను మెరుగుపరచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ మీ వ్యాపారాన్ని మరింత విజయవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. 6వ విభాగం అడ్డంకులను అధిగమించడం, సవాళ్లు మరియు పరిష్కారాలు. వాస్తవానికి ఏదైనా కొత్త వెంచర్ లాగానే డిజిటల్ మార్కెటింగ్ ను స్వీకరించడం దాని స్వంత సవాళ్లను కలిగి ఉంటుంది. కొన్ని వ్యాపారాలు అందుబాటులో ఉన్న ప్లాట్ఫారంలు మరియు వ్యూహాల సంఖ్యతో మునిగిపోయినట్లు భావించవచ్చు. ఒక సమయంలో ఒక అడుగు వేయడం కీలకం. మీరు శుభ్రంగా ఉన్న 1 లేదా 2 ప్లాట్ఫారంలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రారంభించండి. ఆన్లైన్ కోర్సుల నుండి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీల వరకు మీకు సహాయం చేయడానికి పుష్కలంగా వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంతో తాజాగా ఉండటం మరొక సవాలు. అనుకూలంగా ఉండటం, నేర్చుకోవడం మరియు ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ భయపడపోవడం కీలకం. డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో నిశ్చలంగా ఉంటానంటే వెనక్కి వెళ్లడమే. 7వ విభాగం భవిష్యత్తు డిజిటల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క తదుపరి అధ్యాయం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక ఉత్తేజకరమైన మలుపులో ఉంది. నగరం అభివృద్ధి చెందుతూనే ఉండటంతో గృహాలు మరియు వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ పోటీ మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్ కీలకమైన అంశంగా ఉంటుంది. సంభావ్య కొనుగోలుదారులు తమ ఇళ్లలో కూర్చునే ఆస్తుల వర్చువల్ టూర్లను తీసుకోగల భవిష్యత్తును వహించుకోండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి డిజిటల్ మార్కెటింగ్ రూపొందిస్తున్న భవిష్యత్తు ఇది. దీన్ని కలిసి నిర్మిద్దాం. ఇటుక ద్వారా డిజిటల్ ఇటుక. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.